140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈరోజు మళ్ళీ నిస్సిగ్గుగా మళ్ళీ దుష్ప్రచారం. కల్తీనయని మొన్నటిదాకా జంతువుల కొవ్వు, వాడి కొవ్వు, వీడి కొవ్వు, లేదంటే మీ బొందలో కొవ్వు, దున్నపోతు కొవ్వు, మిమ్మల్ని మొత్తం కోసిన కొవ్వు అని చెప్పి మాట్లాడారు కదా. నిన్న మంత్రివర్గ సమావేశంలో అంట సమర్థవంతంగా తిప్పికొట్టండి, మళ్ళీ జంతువుల కొవ్వనే ప్రచారం చేయండి అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తా ఉన్నారంటే ఏం మనుషులను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో ఆఖరికి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చి ఖచ్చితంగా పుట్టగతులు లేకుండా పోతారో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ కూటమి ఈ ఏదైతే మంట కలిసిపోతే చూడండి. ఎందుకంటే జంతువుల కొవ్వు అని చెప్పి దేవుడి మీద ప్రచారం చేశారంటే మీరు జంతువుల కొవ్వుతో తయారు చేస్తే దేవుడు తింటాడా? జంతువుల కొవ్వు లడ్డులు దేవుడు తింటాడా? అంటే అంత కొవ్వెక్కి అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి దేవుని రాజకీయాల్లో తీసుకొని వస్తారా? లడ్డూ ప్రసాదంలో జంతువులు కోలేదు సిట్ పేర్కొన్నట్టు వైసీపీ దుష్ప్రచారం. ఆ నివేదికను బయటకు వచ్చాక ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలి. ఇప్పుడు వచ్చింది నివేదిక, జంతువులు కొవ్వు లేదని చెప్పారు. ఈ కొవ్వు అని చెప్పి కొవ్వెక్కి అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళని ఏం చేయాలి? రాసినటువంటి మీడియా ఏదైతే హిందూ ధార్మిక సంస్థల ముసుగులో అసలు ఏమి ఆలోచించకుండా ఏదైతే చేసినటువంటి దుష్ప్రచారాలు, దీని మీద మరి ఏం చెబుతారు చెప్పండి? ప్రసాదం అపవిత్రం చేయటం క్షమించరాని నేరం లోకేష్. ప్రసాదం అపవిత్రం కాకపోయినా అపవిత్రమైందని చెప్పి కొవ్వెక్కి మాట్లాడటం అంతకంటే నేరం లోకేష్. దీని మీద ఖచ్చితంగా మీకు శిక్ష పడిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే దారుణమైనటువంటి దారుణాలు. ఇది నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా జరిగింది. కల్తీ నెయ్యి కేసులో ఛార్జ్ షీట్ పైన దుష్ప్రచారమే